విజయవాడ ఎంపీ కేశినేని నానికి భారీ షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. రానున్న ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ స్థానాన్ని ఇవ్వడం లేదు టీడీపీ నుంచి అంటూ కూడా తేల్చి చెప్పింది. వారి తమ్ముడైనటువంటి కేశినేని చిన్నాకి రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానాన్ని ఇవ్వబోతున్నట్లుగా నిన్న టీడీపీ అధిష్టానం తేల్చింది. దీంతో ఆయన ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు అడుసుమల్లి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీ, ఆయనకి రానున్న ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ నుంచి స్థానం ఇవ్వట్లేదు అంటూ కూడా టీడీపీ అధిష్టానం ఆయనకి తేల్చి చెప్పింది. ఆయనకి భారీ షాక్ ఇచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి. 2 రోజుల క్రితం కూడా వాళ్ళిద్దరికి చిన్న విషయంలో గొడవైంది. ఇప్పటి వరకు అసలు విజయవాడ టీడీపీ ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఈరోజు టీడీపీ అధిష్టానం అయితే కేశినేని చిన్నా గారికే అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఏంటి సార్, దీన్ని కేశినేని నాని ఎలా తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ సాధారణంగానే ఈ రాజకీయాలు, బెజవాడ రాజకీయాలు కొంచెం ఎప్పుడు కూడా విచిత్రంగా ఉంటాయండి. కేశినేని నాని గారి పట్ల ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో భిన్నాభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఎన్నాళ్ళు దీన్ని వదిలిపెట్టకుండా ఉండాల్సింది. ఈ వివాదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు అనేటువంటివి, కఠిన వ్యాఖ్యలు అనేటువంటి దాదాపు 2-3 ఏళ్ల నుంచి వింటా ఉన్నామండి. కార్పొరేషన్ ఎన్నికలప్పటి నుంచి కూడా తీవ్రంగా ఉన్నాయి. అటువంటిప్పుడు దీన్ని అప్పుడే సరి చేయాల్సింది. మళ్ళీ మధ్యలో కొంచెం సరైనట్టు కనిపించింది. ఏవైనా ఒకటి మాత్రం వాస్తవం అండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక స్థానంలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కొంత సమయం, సహనం, ఓర్పు ఉండి తీరాలి ఎవరికైనా సరే. ఇప్పుడు కేశినేని నాని గారు కూడా నోటు దురుసు స్వభావం ఉంది, మాట జాగ్రత్తడైనా. అలాగని చెప్పేసి ఆయన పూర్తిగా తప్పుపట్టలేం. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. అభివృద్ధి విషయాల్లో ఆయన బాగానే పనిచేశాడు. అక్కడ పార్లమెంట్, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆయన బాగా పనిచేసాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కొన్నిసార్లు ఒక పార్టీ చట్రంలో, అంటే పార్టీ గొడుగులో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ నాయకత్వాన్ని ఆయనే గౌరవించినప్పుడు మిగతా వాళ్ళు ఎలా గౌరవిస్తారు? విజయవాడ అంటే నేనే అధిష్టానం, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆయనకి ఆయన సోదరుడికి మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. అంటే ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాడకూడదు అనేటువంటి అంత వైరం ఉంది వాళ్ళ మధ్య. అయితే అది చాలా దురదృష్టకరం అండి. ఇటీవల కాలంలో కేశినేని శివనాథ్ అంటే చిన్ని గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు. 2-3 ఏళ్ల నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉన్నాడు. అలాగే కేశినేని నాని గారు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తిరుగుతూ ఉన్నాడు. ఆ క్రమంలో వైసీపీ నాయకులతో ఆయన సన్నిహితంగానే ఉన్నారు. తిరువురు కానీ, అలాగే ఎవరైనా ఆయనతోటి, అది నేను పార్లమెంటు సభ్యుడిని కాబట్టి ఆ స్థానిక ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్ ప్రకారం కలవాల్సి వస్తుందని చెప్పుకుంటున్నాడు ఆయన. ఏవైనా నాని గారి వ్యవహారం వివాదాస్పదంగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా నాని గారిని సమర్థించి కూడా ఉన్నారు. నేను కూడా ఆయన అభివృద్ధి పట్ల, ఆయన వ్యవహారం పట్ల ఎవరికి, నాలాంటి వాళ్ళు కూడా ఆయన పట్ల ఏమి వేరే అభిప్రాయం లేదు. ఆయన మంచి డాషింగ్ ఎంపీ, అభివృద్ధి బాగా చేయించాడు. ఏదైనా సరే ఫ్లైఓవర్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, టాటా తోటి కలిపి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటువంటి అన్నట్లు ఆయన్ని మనం ఎవరో వేలెత్తి చూపలేం. అయినా సరే పార్టీ లైన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన నేపథ్యం, ఆయన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉండేది. ఆయనకి ఒక మోనోపోలీ కింద ఒక పెత్తందారి మనస్తత్వం ఉంటుంది సహజంగానే ఎవరికైనా సరే. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది మీద పెత్తనం చేసినట్టుగా వాళ్ళ సిబ్బంది అయితే వాళ్ళు చెప్పినట్టు అంటారు. ఆయన మాట వేదవాక్కు, ఆయన మాట ఫైనల్ గా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య ఉంటా, ప్రజల ప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అవి కుదరదు, సాగవు. అలాగే ఆయనకి ఎంతో ఇష్టలేని కొంతమంది నాయకులు విజయవాడకు సంబంధించి వాళ్ళందరూ అయితే చాలా సన్నిహితంగా ఉండేవారు గతంలో. అంటే ఎవరైతే ఇప్పుడు
ఆయనతో విభేదాలు ఉన్నాయో, బోండా ఉమ, ఆయన ఇంకొక ఆయన ఆ, నాగుల మీరా గారు, ఇలాంటి వాళ్ళందరితోటి ఆయనతోటి కొంచెం విభేదాలు వచ్చేసినాయి ఈ మధ్య. వాళ్ళని ఇది వరకు ఇంచుమించుగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానప్పుడు, బుద్ధ ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అది కానప్పుడు ఈయన కూడా తిరిగి ఉండొచ్చు బహుశా. ఈయనకు అనుచరులుగాను సహచరులుగాను, లేదా ఈయన గ్రూప్ లో ఉండొచ్చు. చూసాం చాలా సార్లు మనం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద వివాదం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఈయన పక్కన నిలబడ్డారు. బోండా ఉమ్మ గారు, బుద్ధ వెంకన్న, నాగుల మీద ఇటువంటి వాళ్ళే ఉన్నారు ఈయన పక్కన. మరి అటువంటిది ఈ మధ్య అంత దారుణమైన విభేదాలు ఎందుకు వచ్చినాయి అంటే డెఫినెట్ గా మాట తీరు వల్లే వస్తాయి. ఇది అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కేశినేని నాని గారు అసహనం కేవలం వాళ్ళ తమ్ముడు కూడా పార్టీలో యాక్టివ్ అవటం వల్ల వచ్చిన అసహనంగానే భావించవచ్చు. అయితే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో పార్టీకి ఆపాదించుకుని పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఈయన పార్టీ మీద తిరుగుబాటు జెండా ఒక రకంగా దూరం జరగడం అనేటువంటి జరిగి ఉండొచ్చు. అయితే రాజకీయ పార్టీలో అందరూ కలుస్తారు. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళతోటి మనం వాళ్ళ వ్యాపారం వదిలేసి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. కానీ అంటే మనం చెప్పగలిగిన వాళ్ళు అంటే పబ్లిక్ మనమే చెప్తాం. మనం చెప్పిన దాని ప్రకారమే నాయకులు నాయకత్వం వహించిన తర్వాత నాయకుడు చెప్పినట్టుగా ప్రజలు వెళ్ళాలి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నాయకుడు వ్యవహరించాలి. ఇది కేశినేని నాని గారిలో లోపించింది. ఏకపక్షం ఆయన డిమాండ్, ఆయన ఏమన్నా నేను శాసిస్తాను, నా మాట శాసనం అంటే దొబ్బదంటాయి. ఎప్పుడు కానీ జరుగుద్ది అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా అధిష్టానం కూడా ఇన్నాళ్ళు లేట్ చేయకుండా అప్పుడే చెప్పేసి ఉంటే ఏదోటి తేలిపోను. పార్టీ వ్యవహారాల్లో ఇక జోక్యం చేసుకోవద్దంటూ కూడా కేశినేని నాని గారికి ఆదేశాలు జారీ చేశారని. అవునండి. తిరువూరులో చాలా పెద్ద గొడవ జరిగింది. కొంతమంది పోలీస్ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ రిమాండ్ కూడా ఇస్తారు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరి వల్ల జరిగింది అనేటువంటిది వస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడన్నా సరే కఠినమైన చర్యలు నిర్ణయాలు తీసుకోకపోతే అధిష్టానం దెబ్బైపోద్ది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా సరే ఏదో ఒక నిర్ణయం వెలబడింది. ఏదో అటో ఇటో ఎటో తెలుసుకోవాలా. సరే ఆయన మీరు పార్టీ కార్యక్రమాలు పాల్గొంచుకోవద్దు అన్నారు. అంతవరకు ఆయన తెచ్చుకోకూడదు. నాని గారు కూడా ఆయన కూడా తెగిదాకా లాగుదాం, అసలు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యాపారం. ఇక్కడ ఆయనకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏమన్నా అంటే నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాను ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏం కాదండి. ఒకవేళ బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమైనా గౌరవిస్తున్నారా కేంద్ర పెద్దలు? వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. వీళ్ళని బీజేపీ తోటి వైరాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అంటీ ముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. బెట్టు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ అనేటువంటి నథింగ్. రేపొద్దున కేంద్రంలో అధికారంలో ఉంటారు, మన నిధులు తెచ్చుకోవాలి, వాళ్ళతో పనులు చేయించుకోవాలి. కాబట్టి వాళ్ళతోటి సఖ్యంగా ఉండాలంటే ఆ అవసరం కూడా ఉండదు. ప్రజాస్వామ్య దేశం పోరాడాలండి. నిధులు రావాలంటే ఎవరు బాబు ఇస్తారు? వాళ్ళు ఎవరి కోసం ఇస్తారు? ఇది కదా పోరాట తత్వం అంటే. బతిమాలి కాళ్ళు పిసికి చేతులు పిసికి తెచ్చుకుందాం నిధులు అంటే తప్పదండి. మేము మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు లేవా? వాళ్ళకి ఏమైనా ఆగిపోతుందా? ఇది ఆలోచించుకోవాలి. ఏదో నేను అలా కేంద్రంతో సఖ్యంగా ఉంటున్నానన్న ఉద్దేశంతో అప్పాబావన్న అడగం కింద వాళ్ళు ఇళ్ళు కావాలనుకోవడం కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి కేశినేని నాని గాని మనం నిందించలేము. ఆయన స్వభావం, ఆయన ఇగో ఉంది. ఆ ఇగో అట్టయిందేమో వాళ్ళ తమ్ముడు గారికి ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. ఆయన కొంత మీద ఆయనకి అభిప్రాయం లేదు. దేవినేని ఉమా గారు ఇటువంటి వాళ్ళు అందరూ ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఆయన మాట నగ్గట్లేదు. పార్లమెంట్ పరిధిలో ఆయన అనుకున్నది అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి అగాధం పెరిగిపోయింది. మరి ఆ మధ్యన కొండపల్లి ఎన్నికల్లో అది మరి కేశినేని నాని గారి దగ్గరుండి గెలిపించాడు. ఆయన తలుచుకుంటే పని అవుద్ది. నిన్న ఈ తిరువూరు సభ కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిపిస్తానని చెప్పి అన్నాడు ఆయన. పార్టీ అధిష్టానం ఇంకా ఆయన వద్దనుకున్నారనేటువంటిది అర్థమవుతుంది. ఈ వివాదాలకి ఇంకెక్కడితో పుష్టా పెట్టాలనుకుంటున్నారు. కేశినేని నాని గారు కూడా ఒకవేళ మరి ఆయన నిర్ణయాలు ఏమైనా కఠినమైన నిర్ణయాలు వెలువడవచ్చు. ఆయన స్వభావ రీత్యా ఆయన ఏమి మెదలకుండా ఆయన ఆజ్ఞని అంటే చంద్రబాబు గారి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తానంటూ కూడా కేశినేని నాని గారు ఒక పోస్ట్లో చెబుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆయన పార్టీలో కొనసాగే అవకాశం కనపడుతోందా, లేదా పార్టీ మారేటువంటి యోచనలో ఏమన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఆయన స్వేచ్ఛాజీవి అండి. ఆయన ఇష్టం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటేనే మనుగడ, పార్టీలో లేకపోతే మనుగడ లేకపోవటం ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన అవినీతి కార్యక్రమాలు లేదా అడ్డుగోలు వ్యాపారాలు ఏం చేయట్లేదు కాబట్టి ఆయనకి ఏం భయం ఉండదు. ఎవరొచ్చినా ఒకటి ఆయనకి
ఆయనకి ఇప్పుడు నచ్చితే ఉంటాడు పార్టీలో, నచ్చకపోతే విశ్రాంతి తీసుకుంటాడు. డెఫినెట్ గా ఆయన గొడవ చూసుకుంటాడు. ఆయనకి ఆ విషయంలో మనం ఆయన ఏదైతే చూపించలేం. డెఫినెట్ గా కేసీఆర్ నాని గారు ఫ్రీ బర్డ్. ఇప్పుడు ఆయన ఓకే. వైసీపీలో గట్ట వెళ్తాడని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. ఆ వైసీపీలోకి వెళ్తే ఆయన మా పరపతి పోతుంది. ఓకే. ఆయన ఏమన్నా చేయాలనుకుంటే సైలెంట్ గా కొన్నాళ్ళు మౌనంగా ఉంటే డెఫినెట్ గా మళ్ళీ ఆయన్నే పిలిచి వేరే రకంగా ఆయన బాధ్యతలు అప్పచెప్పొచ్చు పార్టీలో. నేను అనుకుంటున్నాను అలాగా. ఓకే. అంటే ఎంపీ స్థానం ఇవ్వకపోయినా ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయనకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఏముందండి, ఆయనకి తగిన గుర్తింపే ఉంటది. ఆయన గుర్తింపు లేని చిన్న చెత్తకే మనిషి ఏం కాదు కదా. అవును. అలాగని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ తమ్ముడు గారికి ఆ సీట్ ఇవ్వరండి. పార్లమెంట్ సీట్ ఎవరికి ఇస్తారనేటువంటిది ఇంకా నిర్ధారణ కాలేదు. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా నాకేమి శివనాథ్ చిన్ని గారు కూడా నాకేమి రాజకీయ పదవుల మీద ఆశ లేదు అని చెప్పాడు స్వయంగా నాతోటే ఒకసారి ఎప్పుడో. ఓకే. చేత ఆయన పార్టీ ఏం ఆదేశిస్తే ఆ పని చేస్తాడు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశాలు పాటించిన వాడినే, పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళే పార్టీ కూడా గుర్తించి గౌరవిస్తుంది. పార్టీకి అరగంటగా పార్టీ ఆదేశాలను అప్పుడప్పుడు బేఖాతరు చేస్తున్నట్టుగా పరుష పదజాలం వాడితే డెఫినెట్ గా పార్టీ అనేటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటున్నాను. అంటే పార్టీ వ్యవహారాల్లో అసలు మీరు జోక్యం చేసుకోవద్దంటూ కూడా చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవడం కేసీఆర్ నాని గారి తప్పు. చాలా ఓపిక పట్టింది అధిష్టానం అనుకున్నాను. దీన్ని కూడా తప్పు పడుతున్నారు చాలా మంది. నాళ్ళు వెయిట్ చేయకూడదు, అధిష్టానం ఈ పాటికి చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేమో వాళ్ళు ఎప్పటికన్నా లెవెల్ అవుద్దేమో, అంతానే గొడవలు సర్దుకుంటాయేమో అని వేచి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా ఉంటుందంటే కొంత సమయం ఇస్తాడైనా, సహనం వహిస్తాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఏ జగన్మోహన్ రెడ్డి లాంటి అయితే పేదవాడికి నేనే అధిష్టానం ఉన్నా మరుసటి రోజే అతను ఇంటికి పంపించేవారు, ఏమన్నా కానివ్వండి. కానీ చంద్రబాబు గారి టైప్ అలా కాదు. కాబట్టి మనం చంద్రబాబు గారి ఈ విషయంలో తప్పట్లేము. ఎందుకంటే కొంత సమయం ఇస్తారు. మీ మధ్య అయినా సమస్యలు ఏమైనా ఉంటే మీరు సర్దుకోండి అని. సర్దుకున్నప్పుడు తూకం వేసి చూసుకుంటారు ఎవరి వల్ల మేలు ఉంది, ఎవరి వల్ల నష్టం ఉంటుంది. ఈ మాటలకి ఇలాంటి ఆయనకి వ్యతిరేకత ఎలాగ ఉంది, ఏంటి ప్రజల్లో వ్యతిరేకత ఉందో లేదో తెలియదు, కానీ నాయకుల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన వద్దనుకుని ఉండొచ్చు. ఆయన బాధ్యతల నుంచి తప్పించారు, వద్దనుకునే లేదు, ఆయన బాధ్యతల నుంచి తప్పించారు. రేపు వద్దని వేరే బాధ్యత ఇవ్వచ్చు ఆయన. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.